మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎంప్లాయీస్ని అందరిని హైర్ చేసుకొని ఆ వర్క్ గైడ్ చేస్తే మాత్రం అది జస్ట్ ఏంటి ఆ వర్క్ అవుతూ ఉంటుంది కానీ అంతకు మించి ఏమీ అవ్వదు. సో మనం ఎప్పుడైతే టాప్లో నిలవాలి అంటే మాత్రం మనం ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకొని మన ఎంప్లాయీస్కి అది చెప్తేనే మనం అప్పుడు సక్సెస్ అనేది బాగా వస్తుంది. సో లీడర్షిప్ స్కిల్స్ చేయాలి అంటే పెద్దగా ఏమీ ఉండదు. ఫస్ట్ సింపుల్ ఏంటంటే మన యొక్క విజన్ ఏదైతే ఉంటుందో అది మన ఎంప్లాయీస్కి అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్పాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైతే వర్క్ ప్రాసెస్లో ఉంటుందో అది మన ఎంప్లాయీస్కి ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండాలన్నమాట. మన యొక్క గైడెన్స్ కానీ మన సపోర్ట్ వాళ్ళకి ఏదైనా అడిషనల్ రిసోర్స్ కావాలి అంటే అది ఎప్పుడు మనం ఉండి వాళ్ళకి చూసుకోవాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఏదైతే వర్క్ అలొకేట్ చేస్తూ లేదంటే ఏదైనా చెప్తున్నప్పుడు మన యొక్క విజనరీ మైండ్తో అది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి క్లియర్గా మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుద్ది. సో దాని మీద వాళ్ళు వర్క్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇలాంటి చాలా చిన్న చిన్న థింగ్స్తోనే మన యొక్క లీడర్షిప్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతాము. మన యొక్క ఎంప్లాయీస్ని బాగా చూసుకోగలుగుతాము.